హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమంత్ శ్రావణి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. మీరు కుదిరితే లేత మటన్ తీసుకోండి, అది ఉడకడానికి కూడా ఎక్కువ సేపు పట్టదు. ఇంకోటి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మటన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక 4 to 5 టైమ్స్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ఇలా క్లీన్ చేసుకున్న మటన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం నేను 2 ఆనియన్, 2 టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ని మనకు కర్రీకి తగ్గట్టు కట్ చేసుకోవాలండి. దీనిలో నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఈ రెసిపీకి మీరు మటన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్ను త్వరగా వేగడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు కలపండి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోదే యాడ్ చేసుకోండి, ఫ్రెష్గా పట్టింది. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన పోయాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి. మటన్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మటన్కి బాగా పట్టుకునేలాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి గమనించారంటే మటన్ వాటర్ వదులుతుందండి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కొంచెం ఇంకిపోయేదాకా కలుపుకోవాలి మనం. చూసారు కదా, ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయాయండి. ఇప్పుడు దీనిలో 2 టమాటా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా. మటన్ మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటామండి ఫ్లేవర్ కోసం మనం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టుకునేలాగా ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలండి. మీరు వీడియోలో చూసినట్టు నీట్గా కలుపుకోండి. ఇప్పుడు మనము ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నామండి. పుదీనా యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ మీద అలాగే ఉంచండి. మటన్ కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఒక హాఫ్ గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు కర్రీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. మటన్ మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ మొత్తం వెళ్ళిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు చూసారంటే ఆల్మోస్ట్ ఉడికేసిందండి. మీరు శాంపుల్ కోసం ఒక చిన్న పీస్ తీసుకొని ట్రై చేసి చూడండి, అది ఉడికిందా లేదా అని. ఒకవేళ మటన్ ఉడకలేదు అనిపిస్తే కనుక ఇంకో 3-4 విజిల్స్ రానివ్వండి, అప్పుడు మ్యాక్సిమం ఉడికిపోతుంది. మీకు గ్రేవీ థిక్గా కావాలంటే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు చిన్నగా కలపండి. ఇలా కలపడం వల్ల కొత్తిమీర ఫ్లేవరు మటన్ కర్రీకి బాగా కలుస్తుందండి. అంతే అండి, సింపుల్గా మటన్ కర్రీని ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవటమే.
మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మనకి బగారా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. నా అప్కమింగ్ వీడియోస్లో బగారా రైస్ ఎలా చేయాలనే వీడియో కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.